మరి ఐదుగురు రాలేదు ఇక్కడ. అక్కు ప్రత్యాహారంలో ఏ ఏ వర్ణాలు ఉంటాయి? అందులో ఏ ఏ వర్ణాలు వస్తాయమ్మా? అవి ముందు యుక్కు అన్నీ ఉంటాయి అందులో. పేరు అక్కు, ప్రత్యాహారం పేరు అక్కు. ఆ ప్రత్యాహారంలో ఏ వర్ణాలు ఉంటాయి? చాలా అర్థం కాలేదు చెప్పి. ప్రత్యాహారం ఇక్కడ రాశావు, వర్ణ రాశావు అంటే ఏంటి? అక్కడే ప్రత్యాహారము దేనికి పేరు? ఆ ముందు ఇక్కడ నుంచి రాయాలి కదా. అక్కడ రాసినప్పుడు అక్కు ఈక్వల్ రాసి ఆ ఈగురు అది అన్నీ రాయాలి. ఇక్కడప్పుడు ఈగురు, ఇక్కడప్పుడు రూలు, అన్నప్పుడు ఆ ఈగురు ఏవో అన్నీ రాయాలి. అక్కడప్పుడు ఉత్తినే రాస్తే అది తెలీదు. అక్కంటే అయ్యూ ఏదో అయ్యో అయ్యో అన్నీ అన్నమాట, అవన్నీ వస్తాయి. ఇంకోటి మళ్ళీ రైట్. నేను చెప్పాలి ఇత్సంజ్ఞ అని చెప్పాను కదా. దీనికి సూత్రాలు ఉంటాయి. నేను చెప్తున్నప్పుడు మామూలుగా చెప్పేశాను, కానీ పాణి గారు ఆ సూత్రాల్లో ఇవన్నీ చెప్పారు. దానిలో సూత్రాలు సెకండ్ యూనిట్లో చూడు. సెకండ్ యూనిట్లో మాహేశ్వర సూత్రాన్ని అయిపోయిన తర్వాత ఆ ఇత్సంజ్ఞ అని వచ్చింది. ఇత్సంజ్ఞ దాంట్లో కాలంత్యం అని సూత్రం అన్నమాట. కాలంత్యం ఒక సూత్రం, ఇంకా చాలా సూత్రాలు ఉంటాయి. కాలంత్యం అంటే చివరిగా ఉండే హల్లుకి ఇత్ అనే పేరు వస్తుంది అని. ఐదుగురులో నా చివరిగా ఉంది, యూత్లో కా చివరిగా ఉంది. ఇవన్నీ చివరిగా ఉన్నాయి కాబట్టి వీటన్నిటికీ కూడా ఇత్ అనే పేరు వచ్చింది. ఈ సూత్రం తెలియాలి, అందుకే చెప్తున్నాను. ఎక్కడ చివరిగా ఉంటే దానికి పేరు వస్తుంది? ఉపదేశంలో చివరిగా ఉండేటటువంటి హల్లుకి ఇత్ అనే పేరు వస్తుంది. మళ్ళీ ఉపదేశాలు అంటే ఏంటి అంటే ఇక్కడ ఉపదేశాలు ఏంటి అని చెప్తారు. మాతృ సూత్ర గణవనాది వాక్యలింగాన్ని దాంట్లో ఆగమ ప్రత్యాదేశ ఉపదేశ ప్రకీర్తిగా అంటే ధాతువులు, సూత్రాలు, గణం, గణపాఠము, పునాది పాఠము, ఆగమాలు, ఆదేశాలు ఇవన్నీ కూడా చెప్పబడ్డాయి పాణిని గారి చేత. పాణిని గారి చేత మొట్టమొదటిసారిగా ఏం చెప్పబడ్డాయో అవన్నీ ఉపదేశాలు. పాణిని గారే కాదు, పాణిని, కాత్యాయన, పతంజలుడు ముగ్గురు చేత ఏదైతే మొట్టమొదటి చెప్పబడ్డాయో అవన్నీ ఉపదేశాలు అంటారు. ఉపదేశం, గాయత్రి ఉపదేశం. గాయత్రి ఉపదేశం అంటే ఏంటి? మొట్టమొదటిసారిగా చెప్పడం. ఈ మొట్టమొదటిసారిగా ఈ శాస్త్రం చెప్పేది అంటే పాణిని, కాత్యాయన, పతంజలుడు ముగ్గురు. వీళ్ళు ముగ్గురు ఏదైతే మొట్టమొదటిసారిగా చెప్తారో వాటన్నింటికి కూడా ఉపదేశం అని పేరు.
దాంట్లో ఉంటే చివరిగా ఉండేటటువంటి హల్లుకి ఇట్ అనే పేరు వస్తుంది. ఇప్పుడు తర్వాత ఈ ఐదు అక్కు ప్రత్యాహారంలో నకారానికి ఏంటి నకారాన్ని తీసుకోవాలి తీసుకోకూడదా? ఐదులో నకారం ఉంది కదా, ఆ నకారాన్ని తీసుకోవాలా తీసుకోకూడదా? ఇప్పుడు అచ్చు ప్రత్యాహారం ఉంది, మనం తెలుగులో వచ్చినప్పటి నుంచి అచ్చు నేర్చుకున్నాం కదా. ఈ అచ్చు ప్రత్యాహారంలో నకారము కకారము నకారము మూడు ఉన్నాయి. ఈ మూడింటిని తీసుకోవాలా తీసుకోకూడదా? నువ్వు స్కూల్లో నేర్చుకున్నప్పుడు నకారము అచ్చు నేర్చుకున్నావు, హల్లని నేర్చుకున్నావు. మరి అది ఇక్కడ అచ్చు ఏంటిగా అచ్చులను తీసుకోవాలి కదా. మరి అర్థమైందమ్మా? అచ్చు ప్రత్యాహారంలో నకారము కకారము నకారం మూడు ఉన్నాయి. ఆ మూడింటిని తీసుకోవాలా వద్దా? అంటే ఈ ప్రత్యాహారంలో మధ్యలో ఉండడం వల్ల వాటిని తీసుకోవాల్సి వస్తుంది. అర్థమైందా ప్రశ్న? ఒక సమస్య. దానికని ఆ సమస్యను వాడించడం కోసం మీకు సూత్రం చెప్తున్నాను. కస్య లోపః అని సూత్రం పక్కపక్కలు కస్య లోపః. అదే ఆదర్శనం లోపః దస్య లోపః రెండు సూత్రాలు. ఆదర్శనం లోపః అంటే పేరు, లోపము అంటే ఏంటి? కనిపించకపోవడం. ఏమి కనిపించకపోవడం అంటే దేనికైతే లోపము అని చెప్పారో అది కనిపించదు అన్నమాట. ఇప్పుడు ఇక్కడ తస్య అంటే ఇత్తు, ఇక్కడ తస్య అంటే దానికి దానికి అని అర్థం. ఏంటది అంటే ఇత్తు. ఇత్తు అనే దానికి లోపం వస్తుంది. ఇప్పుడు ఇక్కడ నకారానికి కకారానికి నకారానికి ఇత్తు అనే పేరు ఉండడం వల్ల అది లోపిస్తుంది, దానికి లోపం వస్తుంది. కాబట్టి అచ్చుప్రత్యాహారంలో నకార కకార నకారాలు ఉండవు. అర్థమైందా? ఇప్పుడు ఈ సూత్రాలకు అండర్స్టాండ్ చేయాలి. ఎగ్జామ్లో ఇదే అడుగుతారు. అన్య ప్రత్యాహారంలో నకారం ఉంది, అచ్చు ప్రత్యాహారంలో నకారం ఉంటుందా ఉందా అంటే ఉండదు. మరి ఎందుకు ఉండదు అంటే దానికి దస్య లోపహానికి సూత్రం చేత లోపం వస్తుంది. అలాగే హల్ ప్రత్యాహారంలో ఈ వర్ణాలు మధ్యలో ఉండేటటువంటి తకారానికి సూత్రానికి చివరిలో ఉండే టకారానికి నకారానికి వాటిని కూడా తీసుకోకూడదు ప్రత్యాహారంలో. సూత్రంలో మధ్యలో ఉంటే తీసుకోవచ్చు, ప్రత్యాహారం దాన్ని ఇచ్చం ఉంటే తీసుకోకూడదు అన్నమాట. ప్రత్యాహారాల్లో ఇత్తులకి గ్రహణం ఉండదు. ఇప్పుడు మనం ప్రత్యాహారం అని చెప్పాం. ప్రత్యాహారం అని చెప్పడానికి సూత్రం ఏంటంటే దీని తర్వాత ఆది అంత్యేన సహేత. ఇది ప్రత్యాహారాన్ని గుర్తు చూస్తాం. అట్లయినా ఈ సూత్రాలు కంఠస్థం చేయాలి. ఎన్ని సూత్రాలు చూసినప్పుడు అదంత్యం ఆదర్శనం లోపః కస్య లోపః ఆది అంత్యేన సహేత. ఆలస్యం అంటే ఏంటి? ఉపదేశంలో అంతంగా ఉండేటటువంటి హల్లుకి ఇక్కనే పేరు వస్తుంది. కొత్తగా పేరు పెట్టారు. పేరు పెట్టడం వల్ల ప్రయోజనం ఏంటి అంటే ప్రత్యాహారం చూపిస్తుంది. దేనికైతే ఇక్కనే పేరు ఉంటుందో దాంతో ప్రత్యాహారం చేయవచ్చు. మరి ఇచ్చంగా చేసి ప్రత్యాహారం చేసిన తర్వాత మధ్యలో వర్ణాలు ఉంటే వాటికి కూడా గ్రహణం కావాల్సి వస్తుంది. ఇచ్చమ్య వర్ణాలకి అంటే కాదు. నేను దస్య లోపం అని చెప్తుంది. లోపం చెప్పారు కాబట్టి ఏది అర్థమవుతుందా? లోపం అంటే ఏంటి? లోపం అంటే కనిపించకపోవడం. ఆదర్శనం లోపం. తర్వాత ఈ సూత్రాలు ఏంటి?
అపై సూత్రంలో ప్రత్యాహారం ఆకార. మళ్ళీ చెప్పు. రాదు రాదు, ఎందుకంటే యకారం కంటే ముందు అది నువ్వు కపై సూత్రంతో ప్రత్యాహారం ఏం చేస్తున్నావు? అయ్యనే ప్రత్యాహారం చేస్తున్నావా? అయ్యనే ప్రత్యాహారం చేసినప్పుడు ఏమవుతుంది? అది మళ్ళీ చెప్పమ్మా. అవును. ప్రత్యాహారం రాయకూడదు కాదు, ఆ మధ్యలో ఇత్సంజ్ఞ వర్ణాలు ఈ ప్రత్యాహారంలో గ్రహించబడవు అన్నమాట. చివరుండే వర్ణాలు మాత్రమే గ్రహించబడవు. అవి అయ్యే వచ్చిలోకి నుంచా రాయకూడదు. అలా రాయకూడదు. అదొకటి. అది ఎలాగో ఉంది. అది అంటే కళ్ళని రాయకూడదు. ఒకవేళ హల్లని రాసినా కూడా అందులో టకారం ఈ ఇత్సంజ్ఞానం టకారం ఉండదు. హల్లని రాసినా కూడా ఉండదు. రెండు ఇత్సంజ్ఞతో కూడినటువంటి మొదటి వర్ణము కనుక ఆ మొదటి వర్ణానికి ఇత్సంజ్ఞ ఉండకూడదు. రెండో వర్ణానికి ఇత్సంజ్ఞ ఉండాలి. రెండో వర్ణానికి ఇత్సంజ్ఞ ఉండాలి అన్నప్పుడు ఇంకా కళ్ళు ప్రత్యాహారమే రాదు. అర్థమైందమ్మా క్లియర్గా? ప్రత్యాహారం అయిపోయిన తర్వాత ఇప్పుడు ఈ ఉత్తరంలో ఇప్పుడు పైన విషయాలు చెప్పుకోవచ్చు. ఏంటంటే లోకంలో మనకి ఆకారం, రస్వము, దీర్ఘము, ప్లుతము అని 3 రకాలుగా కనిపిస్తుంది. ఆకారం ఉంది అలాగా రస్వదీర్ఘ ప్లుతాలకి. కానీ మాహేశ్వర సూత్రాలు ఎలా ఉంది? ఒక్క ఆ అనే ఉంది. అంటే దానికి ఇక్కడ సూత్రం చెప్తాం. ఈ మాహేశ్వర సూత్రాల్లో ఉండేటటువంటి ఆ అనేదే రస్వదీర్ఘ ప్లుతాలకి అన్నింటికి కూడా సామాన్య నిర్దేశము. అర్థమైందమ్మా? అది పైకి చెప్తాడు. అది చెప్పడం కోసం ఇక్కడ చాలా సూత్రాలు చెప్తున్నారు. ఏంటి అంటే మొట్టమొదటి రసం అంటే ఏంటి, దీర్ఘం అంటే ఏంటి, ప్లుతం అంటే ఏంటి అని ఇక్కడ సూత్రం చెప్తున్నారు. రసం అంటే ఏంటి? మామూలుగా నువ్వు చిన్నప్పటి నుంచి మాట్లాడుతున్నప్పుడు మనం పేర్లు వినము, కానీ పేర్లు చెప్పము, కానీ మాట్లాడు. ఆ రసం అంటే ఏంటి? మాత్రాకాలంలో పలికే హ్రస్వాలు, ద్విమాత్రకాలంలో పలికే దీర్ఘాలు, అంతకంటే ఎక్కువ మాత్రాకాలంలో పలికే ప్లుతాలు కదా. దానికి ఇక్కడ ఒక సూత్రం చెప్తారు. ఏమని? ఊకాలో హ్రస్వదీర్ఘ ప్లుత అంటే అచ్చు, హ్రస్వము, దీర్ఘము, ప్లుతము అనే పేరు పొందుతుంది. అచ్చు అంటే ఏంటి? ఐదుగుర్లు వర్ణాలు. ఐదుగుర్లు వర్ణాలు, ఐదుగుర్లు ఏవో అయ్యో వర్ణాలు హ్రస్వదీర్ఘ ప్లుతము అనే పేరుని పొందుతాయి. ఎటువంటి అచ్చు? ఊకాలహ అంటే కోడి శబ్దం చేస్తున్నప్పుడు అది హ్రస్వదీర్ఘ ప్లుతాలని మూడింటిని స్పష్టంగా పలుకుతుంది. కాబట్టి ఇక్కడ ఆ కోడి ధ్వనిని అనుకరణంగా చేసి వారి మీద చెప్పారు ఊకాలహ అని. మొట్టమొదట ఊ అనేదానికి రసము, ఊ అనేదానికి దీర్ఘము, ఊ అనేదానికి ప్లుతము అనే పేరు వస్తుంది. దీనితో సమానమైనటువంటి కాలం కలిగినటువంటి అన్ని అచ్చులకి కూడా
ఇలాగే హ్రస్వము దీర్ఘము ప్లుతము అనే పేర్లు వస్తాయి. ఇప్పుడు ఆ హ్రస్వము, ఆ దీర్ఘము, ఆ ప్లుతము. అర్థమైందమ్మా? దానికి ఇక్కడ ఊకాలో జస్వదీర్ఘ స్మృత అని చెప్తారు. అలాగే వేదంలో హ్రస్వదీర్ఘ కృతాలతో సరిపోదు. వేదంలో ఏంటి, ఇంకా ఉదాత్త అనుదాత్త స్వరితాలు కూడా అధికంగా ఉంటాయి. అది మనం లోకంలో పోయాయి. లోకంలో కూడా ఇంతకుముందు ఉండేవి. ఒక 2000 సంవత్సరాలు 3000 సంవత్సరాల క్రితం లోకంలో మాట్లాడేటప్పుడు కూడా అత్యధిక ఉదాత్తము అనుదాత్తము స్వరితం ఉండేవి. కానీ ఇప్పుడు సంస్కృతంలో కూడా ఉండట్లేదు. అది లుప్తమైపోయింది. కాబట్టి ఈ ఉదాత్తం అంటే ఏంటి, అనుదాత్తం అంటే ఏంటి, స్వరితం అంటే ఏంటి అని మళ్ళీ చెప్తున్నాను. మామూలుగా తాల్వారి భాగాల్లో ఇది మళ్ళీ స్థాన ప్రయత్నం వివేకం అంతా కావాలి, ఆ పైకి చెప్తారు. పైకి పలికితే ఉదాత్తము, సమానంగా కిందకి పలికితే అనుదాత్తము. ఈ రెండింటినీ కలిపి చెప్తే స్వరితము అన్నమాట. ఇవి నువ్వు చిన్నప్పటి నుంచి వింటూ ఉంటావు కాబట్టి దాదాపు నీకు తెలుస్తాయి. ఇప్పుడు అవి పెట్టారు. అది ఉదాత్తం అంటే ఏంటి, అనుదాత్తం అంటే ఏంటి, స్వరితం అంటే ఏంటి అని అక్కడ స్వరితాలు పెట్టారు. అలాగే అకారము ఇంకా అనునాసికము అననునాసికము అని ఇంకొక 2 రకాలుగా కనిపిస్తుంది. అంటే హ్రస్వంలోనే ఉదాత్తము అనుదాత్తము స్వరితము, మళ్ళీ అనునాసికము నిరనునాసికము 6 వచ్చాయి హ్రస్వంలో, హ్రస్వాకారంలో. దీర్ఘంలో మళ్ళీ ఉదాత్తము అనుదాత్తము స్వరితము, మళ్ళీ దీర్ఘ ఉదాత్త అనునాసికము, దీర్ఘ ఉదాత్త అననునాసికము, దీర్ఘ అనుదాత్త అనునాసికము, దీర్ఘ అనుదాత్త అననునాసికము, దీర్ఘ స్వరిత అనునాసికము, దీర్ఘ స్వరిత అననునాసికము అని ఇంకొక 6 6 6 అంటే హ్రస్వంలో 6, దీర్ఘంలో 6, ప్లుతంలో 6 వస్తాయి. ఇలాగ ఒక్క అకారం 18 రకాలుగా ఉంటుంది. అలాగే ఇకారం కూడా 18 రకాలుగా, ఉకారం కూడా 18 రకాలుగా ఉంటుంది అని చెప్పి ఇక్కడ అవి ఎలా 18 రకాలుగా ఉంటాయి అని చెప్పి ఇక్కడ ఇచ్చారు. చెబుతూ ఉన్న పేజీలో చూసా, 11వ పేజీలో ఇచ్చారు. అంటే ఒక అకారానికి ఇన్ని భేదాలు ఉంటాయి. ఒక అకారానికి ఇన్ని భేదాలు అయిపోయాయి, ఈకారానికి అయిపోయాయి, ఉకారానికి అయిపోయాయి. కానీ రుకారానికి 30 భేదాలు ఉంటాయి. ఇప్పుడు ఈ రుకారానికి 30 భేదాలు ఉంటాయి అంటే ఆ 30 భేదాలు ఎట్లా ఉంటాయి అని చెప్పడం కోసం ఇంకొక కొత్త పేరు అవసరమైంది. ఆ పేరుని చెప్తున్నారు. పేరేంటి? సవర్ణం అని పేరు. తుల్య ఆశ్రయ ప్రయత్నం సవర్ణం అంటే ఇది ఎందుకు చెప్తున్నారు? అకార ఇకార ఉకారాలకి 18 భేదాలు ఉంటాయి అని చూసాము. కానీ రుకారానికి 18 కాదు 30 భేదాలు ఉంటాయి. ఆ 30 భేదాలు ఎలా ఉంటాయి అని చెప్పడం కోసం ఇక్కడ సూత్రం అవసరం వచ్చింది. ఒక కొత్త పేరు. ఏంటా కొత్త పేరు అంటే సవర్ణం అని పేరు. తుల్య ఆశ్రయ ప్రయత్నం సవర్ణం. సవర్ణం అంటే ఏంటి? మామూలుగా సవర్ణము అంటే సమానమైనటువంటి వర్ణం కలిగింది. లోకంలో సమానమైనటువంటి వర్ణం కలిగినది. అంటే సమానము అని చెప్పిన వెంటనే 2 ఉండాలి. ఒక్కదానితో ఎక్కడ ప్రపంచంలో మనం సమానము అని చెప్పలేము. సదృశము అని చెప్పాలన్నా, సమానము అని చెప్పాలన్నా రెండింటిని చెప్పాలి. వాడు సమానుడు అని చెప్పారనుకో, లేదా అది సమానము అని చెప్పారు. ఎవరితో సమానము అని ప్రశ్న వస్తుందో లేదా? ఒక్కడు సమానుడు అంటే ఇంకొకటి లేకుండా ఒక్కదానికి సమానత్వం కానీ సాదృశ్యం కానీ చెప్పలేము. వీటితో వాడు వీళ్ళలాగా ఉన్నాడు అంటే లాగా అని చెప్పడం కూడా సాదృశ్యం చెప్పడం అన్నమాట. వాడిలా ఉన్నాడు అంటే లా అనే పదం ఏం చేస్తుంది? ఇంకొకరిని తీసుకొస్తుంది ఖచ్చితంగా. అలాగే ఇక్కడ సవర్ణ పదం ఏం చేస్తుంది? అందులో సమానము అని ఉండడం వలన ఇంకో వర్ణాన్ని తీసుకుంది. అంటే ఏ 2 వర్ణాలకి అయితే
సమానమైనటువంటి ఉచ్చారణ స్థానము, సమానమైనటువంటి ఉచ్చారణ ప్రయత్నము ఉంటాయో ఆ వర్ణాలకి సవర్ణం అనే పేరు వస్తుంది. అర్థమైందమ్మా? వర్ణం ఉచ్చరించాలి అంటే దానికి ఒక స్థానం ఉంటుంది, ఏదో ఒక స్థానంలో వర్ణం ఉచ్చరిస్తుంది. స్థానం లేకుండా వర్ణం ఉచ్చరించదు. వర్ణానికి ముఖంలో ఒక స్థానం, నీటమైనటువంటి స్థానం ఉండాలి ఒకటి. అలాగే వర్ణం పలకడానికి మనం ఒక ప్రయత్నం చేయాలి. అన్ని వర్ణాలకి అంతే. ఏ రెండు వర్ణాలకైతే సమానమైనటువంటి ఉచ్చారణ స్థానము, సమానమైనటువంటి ఉచ్చారణ ప్రయత్నము ఉంటాయో ఆ రెండు వర్ణాలకి సవర్ణములు అని పేరు. అర్థమైందా? ఇప్పుడు పైన ఉచ్చారణ స్థానాలు ఏంటి, ఉచ్చారణ ప్రయత్నాలు ఏంటి అని ఇచ్చారు. ఉచ్చారణ స్థానాలు అంటే ఏ ఏ వర్ణాలు ఎక్కడెక్కడ పడతాయి ఇవన్నీ నువ్వు కంఠస్థం చేయాలి. అవి ఉచ్చారణ స్థానాలు అపహృసర్జనీయానం కంఠ, ఆకారానికి కవర్గకి విసర్జకి ఉచ్చారణ స్థానము కంఠము. ఇచుయశానాం కాలు, ఇకారానికి చవర్గకి షకారానికి లకారానికి తాలు స్థానము. అలాగా మొత్తం వర్ణాలన్నింటికి కూడా ఉచ్చారణ స్థానాలు ఇచ్చారు. ఉచ్చారణ స్థానాలు అయిపోయిన తర్వాత ప్రయత్న అంటే ఉచ్చారణ ప్రయత్న అని ఇచ్చారు. ఈ ఉచ్చారణ ప్రయత్నం రెండు రకాలుగా చేస్తాం. అంటే మొట్టమొదట వర్ణం పలకడానికి ముందు జరిగే ప్రయత్నం ఒకటి, వర్ణం ఉచ్చరించిన తర్వాత జరిగే ప్రయత్నం ఒకటి. వర్ణం ఉచ్చరించడానికంటే ముందు జరిగే ప్రయత్నానికి ఆభ్యంతర ప్రయత్నము అని పేరు. ఆభ్యంతర ప్రయత్నము అంటే వర్ణం ఉచ్చరించడం కంటే ముందే ఆ పని మనం చేస్తాం. అది మనం చేస్తామని మనకు తెలియడం కూడా తెలియదు, అంత వేగంగా చేసేస్తాం. వర్ణం పలికిన తర్వాత జరిగే ప్రయత్నాన్ని బాహ్య ప్రయత్నం అంటాం. ఇప్పుడు ఇక్కడ ఆభ్యంతర ప్రయత్నము, ఉచ్చారణ స్థానము ఈ రెండు ఏ ఏ వర్ణాలకైతే సమానంగా ఉంటాయో ఆ వర్ణాలకి సవర్ణం అని పేరు. సవర్ణం ఇది సూత్రకారులు చెప్పినటువంటి సూత్రం. ఏది? తుల్యాస్య ప్రయత్నం సవర్ణం అని సూత్రం. తుల్య ఆస్య ప్రయత్నం సవర్ణం. సూత్రం అక్కడ కనిపించిందా? ముందు పేజీలో ఇచ్చారు. 11వ పేజీలో కింద చూడు, తుల్య ఆస్య ప్రయత్నం సవర్ణం కనిపించిందమ్మా? అంటే ఏంటి? సమానమైనట్టు. తుల్యం అంటే సమానమైనది. ఏది సమానం కావాలి అంటే ఆస్య ప్రయత్నం. ఆస్యము అంటే ఉచ్చారణ స్థానాలు, ప్రయత్నం అంటే ఉచ్చారణ ప్రయత్నము, అది ఆభ్యంతర ప్రయత్నము. ఉచ్చారణ స్థానాలు, ఉచ్చారణ ప్రయత్నము ఏ ఏ వర్ణాలకైతే సమానంగా ఉంటాయో వాటికి సవర్ణములు అని పేరు. ఇది సూత్రంలో సూత్రకారులు చెప్పినటువంటి సూత్రం. అర్థమైందమ్మా? దాని తర్వాత ఇక్కడ వార్తికారులు ఇంకొక వార్తికలు చెప్తున్నారు. ఇక్కడ బాహ్య ప్రయత్నాలు కూడా ఇచ్చేశారు. నువ్వు ఆ వర్ణాలకు బాహ్య ప్రయత్నాలు ఏంటి, ఆభ్యంతర ప్రయత్నాలు ఏంటి నువ్వు చూసుకో. ఈ బాహ్య ప్రయత్నాలు కూడా అయిపోయిన తర్వాత 15వ పేజీలో చూడు. 15వ పేజీలో ఒక వాక్యం ఇచ్చారు. ఏమి? రులు వర్ణయోగ మిథ సామాన్యం వాచ్యం అని. అంటే రుకారానికి సమానమైనటువంటి స్థానం లేదు. రుకారమేమో ఒక దగ్గర మూర్ధంలో పుట్టింది, మూర్ధన్యం. లుకారమేమో దంత్యం. ఈ రెండింటికి సమాన స్థానం లేకపోవడం వల్ల దీనికి అది రాకపోవాల్సి వస్తుంది సూత్రం చేత. తుల్య ఆస్య ప్రయత్నం సవర్ణం అని చెప్పారు. సమానమైన స్థానము, ఉచ్చారణ స్థానము,
సమానమైన ఉచ్చారణ ప్రయత్నం ఉంటే సవర్ణం అనే పేరు వస్తుంది అన్నారు. మరి ఇక్కడ రుకారానికి లుకారానికి సమానమైన స్థానం లేదు కదా అంటే వార్తికాలు ఇక్కడ వాక్యం చెప్తున్నారు. ఈ రులువర్ణాలకి సమానమైన స్థానం లేకపోయినా కూడా సవర్ణం అనే పేరు వస్తుంది. స్పెషల్ ట్రీట్మెంట్ అన్నమాట. మామూలుగా అందరూ లైన్లో దర్శనానికి వెళ్ళాలి, అది సమాన రూలు. అందరూ కూడా 100 రూపాయలు 300 ఉచిత దర్శనాలన్నీ పెడతారు. అందరూ డబ్బులు ఉన్న వాళ్ళు 300 ఉంటే 300లోకి, 100 ఉంటే 100లోకి, అసలు లేని వాళ్ళు ఉచిత దర్శనంలోకి వెళ్ళాలి. మరి ఎవరో సీఎం గారు వచ్చారు, ఇప్పుడు ఆయన ఎందులోకి వెళ్తారు? విఐపీలోకి వెళ్ళిపోతారు. వాళ్ళు డబ్బులు ఏం కట్టరు, వాళ్ళ విఐపీలోంచి కూడా వెళ్తారు. ఇప్పుడు స్వామీజీ వచ్చారు, మన ఏదో చిన్నస్వామీజీ, మన విజయశేఖర భారతి స్వామి వారు వచ్చారు. వారికి ఏంటి పూర్ణకుంభంతో వాళ్ళే స్వాగతం వచ్చారు. అదేంటది? స్పెషల్ కేసు. అర్థమైందమ్మా? అంటే ఒక జనరల్, ఒక స్పెషల్, రెండు మనకి లోకంలో ఉన్నాయి. జనరల్ కేసు ఏం చెప్తుంది? అందరూ ఇది చెయ్యండి అని చెప్తుంది. స్పెషల్ కేసు ఏం చెప్తుంది? నువ్వు ఇది చెయ్యక్కర్లేదు, నువ్వు ఇలా చెయ్యి అని చెప్తుంది. ఇప్పుడు సూత్రం ఏముంది? ఉచ్చారణ స్థాన ప్రయత్నాలు సమానంగా ఉంటే సవర్ణం అనే పేరు వస్తుంది అని సూత్రం. మరి విలువ అన్నానికి రెండింటికి కూడా సమాన స్థానం లేదు కదా అంటే, లేకపోయినా దీనికి సంవత్సరం వస్తుంది అని స్పెషల్గా వార్తికాలు చెప్పారు. అదేంటమ్మా? ఈ జనరల్ కేసు, స్పెషల్ కేసు, ఇది అన్ని శాస్త్రాల్లోని సమానంగా ఉంటాయి. విశిష్య వ్యాకరణ శాస్త్రంలో జనరల్గా ఒకటి చెప్తారు, జనరల్గా ఒకటి చెప్పిన వెంటనే ఇది కాదు, స్పెషల్కి వేరేగా ఉంటుంది, స్పెషల్ ట్రీట్మెంట్ వేరేగా ఉంటుంది, జనరల్ ట్రీట్మెంట్ ఇది అని ఉంటుంది. ఇప్పుడు విలువర్ణాలకు కూడా సవర్ణం అనే పేరు వచ్చింది, ఈ వార్తికం చేతి వచ్చింది. ఈ వార్తికం గుర్తుపెట్టుకోవాలి. విలువర్ణ ఒక మిగతా సావర్ణ్యం పాఠ్యం. విలువర్ణ యోగం అంటే రులు అనే రెండు వర్ణాలకి మిగతా పరస్పరం సావర్ణ్యం పాఠ్యం, సవర్ణ సౌమ్యం చెప్పవలసినది. ఇప్పుడు ఇంతకీ సవర్ణ సౌమ్యం చెప్పారు, చెప్పడం ప్రయోజనం ఏంటి అంటే ఉదిత్య సవర్ణస్య అంటే వేటికైతే సవర్ణం అనే పేరుందో అక్కడ ఒక్క దానిని చెప్పినా కూడా ఆ ఫ్యామిలీ అంతా వచ్చేస్తుంది. అంటే ఆకారానికి 18 భేదాలు ఉన్నాయి. ఇప్పుడు మనం ఆకారాన్ని పిలవాలంటే 18ని పిలుస్తామా? ఒక్క ఆకారాన్ని పిలుస్తాం. ఇప్పుడు ఒక కుటుంబంలో ఒక వివాహ ఆహ్వానం వస్తే ఆ కుటుంబంలో ఉంటే మనవలు మునిమనవులు వాళ్ళందరికీ 18 మందికి పేరిస్తారా? అందులో ఇంటి కుటుంబ పెద్ద ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇస్తారు. వాళ్ళకి ఇస్తే ఏమవుతుంది? వాళ్ళ ఒక్కళ్ళే ఆహ్వానం వచ్చినట్ట, అందరికీ రమ్మన్నట్టు. అలాగే ఇక్కడ కూడా ఆ అని చెప్తే మొత్తం 18 అని చెప్పినట్టే, ఈ అని చెప్పినా కూడా 18 ఈని చెప్పినట్టే, నువ్వు అని చెప్పినా 18ని చెప్పినట్టే. ఇప్పుడు నువ్వు అని చెప్తే 30 చెప్పినట్టు, 18 కాదు. ఎందుకని అంటే రుకారానికి 30 భేదాలు, రుకారానికి లుకారానికి సవర్ణ సంఖ్య ఇప్పుడే చెప్పారు. లుకారానికి 12 భేదాలు. లుకారంలో 12 ఉంటాయి, లుకారానికి దీర్ఘం ఉండదు. లుకారాన్ని దీర్ఘంగా పలకలేము. అంటే పలకలేము అంటే ఈ వ్యాకరణ శాస్త్రంలో చెప్పలేదు, కానీ తంత్రశాస్త్రంలో మంత్రశాస్త్రంలో దీర్ఘ లుకారం కూడా చెప్పారు. అది చాలా చోట్ల ఉంది. కానీ వ్యాకరణ శాస్త్రాన్ని అనుసరించి దీర్ఘలుకారం ఏం లేదు. దీర్ఘలుకారం లేకపోతే రసలుకారము, కృతలుకారము, ఈ 2 లుకారాలు, వీటిలో ఉండే 6 భేదాలు 12, రుకారంలో 18, 18, 12, 30. ఇప్పుడు నువ్వు అని చెప్పడం చేత 30 గ్రహించబడతాయి. అర్థమైందమ్మా క్లియర్గా? అది చెప్పడానికి సూత్రం ఏంటి? అన్ను ఉదిత్య సవర్ణస్య చ ప్రత్యయ. అంటే చ ప్రత్యయ అంటే ఏంటి? అన్ను అంటే ఐదుగురు ఏవో అయ్యో అనే వర్ణాలు. ఈ వర్ణాలు ఏం చేస్తాయి?
అంటే వాటి వాటి సవర్ణాలకి కూడా పేర్లు అవుతాయి. వాటి సవర్ణాలు ఎన్ని అంటే ఇక 17. ఆ 17ంటికి కూడా ఈ ఆ అనేదే పేరు. అమ్మ కుటుంబంలో ఉండే పిల్లల మనము వీళ్ళందరికీ ఎలాగైతే యజమాని పేరో అలాగే ఈ మిగిలిన 17ంటికి కూడా ఆ అని పేరు. అలాగే ఈ అనేది కూడా మిగిలిన 17ంటికి పేరు. ఈ చెప్పే సూత్రం ఏంటి? అన్నిటి అన్ ఉదిత్ సవర్ణస్య చా ప్రత్యయ అని సూత్రం. ఈ సూత్రాలన్నీ కంఠస్థం కావాలి. దాని తర్వాత ఇది ఇంకో కొత్త సూత్రం చెప్తున్నా, కొత్త పేరు పరహ సన్నికర్ష సంహిత. అంటే పైన అత్సంధులు హల్సంధులు చెప్పబోతారు. అత్సంధులు హల్సంధులు చెప్పాలి అంటే ఏం కావాలి? వేగంగా ఉచ్చరించాలి. సంధులు ఎప్పుడు వస్తాయి? మనం వర్ణాలను కలుపుతాం. ఎప్పుడు కలుపుతాం? వేగంగా మాట్లాడినప్పుడే కలుపుతాం. వేగంగా మాట్లాడటం అనేది మనం మనుషులకుంటే డిఫాల్ట్ క్వాలిటీ. ఎవరు కూడా నెమ్మదిగా మాట్లాడాలి అని అనుకోరు. వేగంగా మాట్లాడే తక్కువ పదాలకు ఎక్కువ అర్థం చెప్పాలి అని అనుకుంటాం. వేగంగా మాట్లాడటం ఒకటి, తక్కువ పదాలతో ఎక్కువ అర్థాన్ని చెప్పేసేయాలి, తొందరగా చెప్పేసేయాలి అని అర్థం అనుకుంటాం. ఎప్పుడైతే ఇలా అనుకుంటామో అప్పుడు వర్ణాలను కలిపేస్తాం. ఆ కలిపేసినప్పుడు ఏమవుతుందంటే మధ్యలో ఖాళీ అనేది ఉండదు. ఆ ఖాళీ ఉండకపోవడాన్ని సంహిత అంటారన్నమాట. అట్లేంటమ్మా, దానికి ఇక్కడ సూత్రం చెప్పాడు ఏమని? పరహ సన్నికర్ష సంహిత. అంటే సన్నికర్ష అంటే సంబంధము అని అర్థం. సన్నికర్ష అంటే సంబంధం. ఏ సంబంధం? పరహ సన్నికర్ష. పరహ అంటే పరశబ్దానికి శ్రేష్ఠ, ఉత్కృష్ట అని అర్థం. శ్రేష్టమైనటువంటి సంబంధము. శ్రేష్టమైన సంబంధము అంటే ఏంటి? మధ్యలో ఎక్కడ ఖాళీ లేకుండా వేగంగా ఉచ్చారణ ఉండేటటువంటి వర్ణాలకు సంబంధించిన సంబంధము. దీనికి సంహిత అని పేరు. ఈ పైన కొన్ని వర్ణాలు ఎప్పుడు కలుస్తాయి అని చెప్పడానికి కొన్ని రూల్స్ చెప్తారు. ఆ రూల్స్లో ఎక్కడైతే ఈ వేగంగా ఉచ్చారణ ఉంది, వర్ణాల మధ్యలో ఖాళీ అనేది ఉంటుందో అప్పుడే ఆ సంధి వస్తుంది అని చెప్తారన్నమాట. సంధి రావాలి అంటే మొట్టమొదట నియమం ఏంటి? సంధులకి పైన చెప్పబోయే సంధుల కంటే వేగంగా ఉచ్చరించడం. వేగంగా ఉచ్చరిస్తే వర్ణాల మధ్య ఖాళీ ఉండదు. ఆ వర్ణాల మధ్య ఖాళీ లేనప్పుడు మాత్రమే సంధులు వస్తాయి. మనకు నచ్చినట్టుగా ఏ వర్ణాన్ని పెడితే ఆ వర్ణంతో కలిపేయడం చూడండి, అలా కలపకూడదు. ఇన్ని కొన్ని సూత్రాలు ఉన్నాయి. ఆ సూత్రాలు ఎప్పుడు ఉంటాయంటే మొట్టమొదట వేగంగా ఉచ్చారణ ఉండాలి. వేగంగా ఉచ్చారణ ఉన్నప్పుడు మధ్యలో ఖాళీ ఉండదు, అప్పుడే సంధులు వస్తాయి. దాన్ని చెప్పే సూత్రం ఏది? పరహ సన్నికర్ష సంహిత. ఈ సూత్రాలను కంఠస్థం చేయాలి. ఇదే అడుగుతారు ఎగ్జామ్ నుండి. తర్వాత ఇప్పుడు ఇంకొక పేరుని చెప్తున్నాను. ఇవన్నీ కూడా మనకి పైన అవసరం అవుతాయి సంస్కృతి ప్రకరణలో, అందుకని ఈ పేరుని ఇక్కడ చెప్పేస్తాను. దాన్ని ఇలా ఒక్కొక్క సూత్రం తీస్తే మనం ఇంకా పూర్తి చేయలేం. ఎందుకంటే ఇప్పుడు ఇవాళ అయిపోతుంది. ఇంకో సూత్రం ఏంటి? సంయోగ అని ఇంకొక పేరు. సంయోగం అని పేరు. సంయోగం అంటే ఏంటి అంటే హరహ అనంతరాహ, అంటే మధ్యలో అచ్చు లేనటువంటి హద్దులకి సంయోగము అని పేరు. స్కూల్లో సంయుక్తాక్షరాలను చదువుకుంటారు. శాస్త్రాజ్ఞ మొదలైనటువంటి సంయుక్తాక్షరం. ఇప్పుడు ఏంటంటే మధ్యలో అచ్చు ఉండదు. అచ్చు లేనటువంటి హద్దులకి సంయోగము అని పేరు. అనంతరాహ హలహ. అనంతరాహ అంటే వేరేది లేనటువంటి, వేరేదంటే విజాతీయ అచ్చులు లేనటువంటి హల్లులు సంయోగం అనే పేరును పొందుతాయి.
తర్వాత ఇంకో సూత్రం చెప్తాను. సుప్తినంతం పదం. పదం అంటే ఏంటి అంటే సుప్తినంతం అంటే సుప్ అనే ప్రత్యయాలు అంతంగా ఉన్నది, తిన్ అనే ప్రత్యయాలు అంతంగా ఉన్నది పదం అనే పేరును పొందుతుంది. మొట్టమొదటి నేను చెప్పాను, శాస్త్రంలో ఏం చేస్తారంటే ప్రకృతి ప్రత్యయ విభాగం చేస్తారు అని చెప్పారు. ఆ ప్రకృతి ప్రత్యయ విభాగంలో కొన్ని ప్రత్యయాలకి సుప్పు ప్రత్యయాలు అని పేరు. ఆ సుప్పు ప్రత్యయాలు 21 ఉంటాయి. ఆ 21 సుప్పు ప్రత్యయాలు చివరిగా ఉన్నట్లయితే దాన్ని మనం పదము అంటాము. అలాగే తిను ప్రత్యయాలు 18 ఉంటాయి. ఈ తిను ప్రత్యయాలు అంతంగా ఉన్నట్లయితే దాన్ని పదము అంటాము. తినంతం పదం. ఏది అర్థమైందమ్మా? ఇప్పటివరకు మన సౌమ్య ప్రాకరణంలో చెప్పిన సూత్రాలు ఏంటి చూసేసాం. సౌమ్య ప్రాకరణంలో ప్రధాన సౌమ్యలు చెప్పారు. ఈ సౌమ్య, లోక సౌమ్య, అలాగే మళ్ళీ ప్రత్యాహార సౌమ్య. ప్రత్యాహార సౌమ్య అయిపోయిన తర్వాత మళ్ళీ హ్రస్వరీ రూపక సౌమ్యలు, ఉదాత్త అనుదాత్త స్వర్గ సౌమ్యలు, అనునాసికము నిరన్నాసికము, అనునాసిక నిరన్నాసికలు అయిపోయిన సవర్ణ సౌమ్య. సవర్ణ సౌమ్య అయిపోయిన తర్వాత సవర్ణ గ్రహణం. సవర్ణ గ్రహణం అయిపోయిన తర్వాత ఇంకే సంగీతాలు సంయోగ సంజ్ఞ. సంజ్ఞ కంటే ముందు కొట్టి సన్నికర్ష సంహితా సంజ్ఞ, సంహితా సంజ్ఞ, ఇంకే సంజ్ఞ చెప్పింది సంహితా సంజ్ఞ, పద సంజ్ఞ, సంయోగ సంజ్ఞ, పద సంజ్ఞ. ఈ సంజ్ఞలు ఇవి ఇక్కడ ఉండేటటువంటి ఇప్పుడు ఏ తర్వాత యూనిట్ అయిపోయింది. ఇంకా క్లియర్గా అర్థమైందమ్మా? అది ఇంకా డీటెయిల్గా తెలియాలంటే అది నువ్వు అండర్స్టాండ్ చేయాలి. దానికి ఉపాయం లేదు. దాని తర్వాత మొట్టమొదట సంధి ప్రకరణం. అందులో అక్షంధి ప్రకరణం. అక్షంధి ప్రకరణం అంటే ఏం చెప్పాము? అచ్చులతో కలుస్తున్నప్పుడు వచ్చేటటువంటి కార్య విశేషాలు, లేదా అచ్చులతో ఎప్పుడు ఎలా కలుస్తాయి అని చెప్పడము అక్షంధి ప్రకరణము. ఎలా పడితే అలా అచ్చులు కలవవు, వాటికి కూడా కొన్ని నియమాలు ఉన్నాయి. గీత నియమాలు అని ఇక్కడ చెప్తారు. అచ్చులు అంటే ఏంటి అంటే అయువులు, ఏవో అయ్యో వర్ణాలు. అయోచ్చులో ఉండే చకారంతో కూడినటువంటి అకారము అచ్చని, ఇది ప్రత్యాహారము. దీని మధ్యలో ఉండే వర్ణాలు అయువులు, ఇవులు, ఏవో అయ్యో అనేది అకారం కూడా. ఈ మధ్యలో ఉండేటంటే నకారానికి అకారానికి నకారానికి గ్రహణం ఉండదు. కాబట్టి నకారము కకారము నకారము అచ్చులు కావు. అది అప్రత్యాహారంలో ఉన్నా కూడా దానికి తస్య లోప అనే సూత్రం చేత లోపం వస్తుంది. కాబట్టి అది గ్రహించబడవు. ఇప్పుడు పైన సూత్రాలు చెప్తారు. ఏ అచ్చుపరంగా ఉన్నప్పుడు ఏ సంధి వస్తుంది అని. నీకు క్లియర్గా ఉందా? ఇప్పటివరకు అన్నీ ఒకేసారి చూస్తే మళ్ళీ నీకు అర్థం అవడం ఈజీ అవుతుందా కష్టం అవుతుందా? మళ్ళీ అయితే అచ్చందులో సంధి చూడొచ్చా? ఇప్పుడు సంధుల్లో ఏం చెప్తాము అంటే ఒక వర్ణము ఇంకొక వర్ణంతో కలిసినప్పుడు ఎప్పుడు జరుగుతుంది అనే నియమం చెప్పడము, అలాగే ఏ కార్యాలు వస్తాయి అని చెప్పడము సంధి. ఇప్పుడు ఇక్కడ అచ్చంధి అని చెప్పడం వల్ల రెండు అచ్చులు అంటే ముందు పూర్వపదం చివర అచ్చే, పరపదం మొదట వచ్చే ఉన్నప్పుడు ఏ అచ్చు ఉంటే ఏ సంధి వస్తుంది అని ఇప్పుడు చెప్తాం. దాంతో మొట్టమొదటి సూత్రం ఇకో ఎనర్జీ అని సూత్రం. ఎక్కడ పేజ్ నెంబర్ 19. ఇకో ఎనర్జీ. ఇకో ఎనర్జీ అంటే అర్థం ఏంటి అంటే ఇక్
ప్రత్యాహారంలో ఉండే వర్ణాల కంటే అచ్చు ప్రత్యాహారంలో ఉండే వర్ణం ఉన్నప్పుడు ఇక్కు ప్రత్యాహారంలో ఉండే వర్ణాలకి ఎన్ అనే ఆదేశం వస్తుంది. ఎన్ ప్రత్యాహారంలో ఉండే వర్ణాలు ఆదేశంగా వస్తాయి. అర్థమైందమ్మా? ఇక్కు ప్రత్యాహారంలో ఏ వర్ణాలు ఉంటాయి? ఈ ఊరులు. ఇక్కు ప్రత్యాహారంలో ఉండే వర్ణాల కంటే అచ్చు ప్రత్యాహారంలో ఉండే వర్ణాలు పరంగా ఉన్నప్పుడు అచ్చు ప్రత్యాహారంలో ఏ వర్ణాలు ఉంటాయి? ఏవో అయ్యో. ఇక్కు ప్రత్యాహారం అంటే ఈ ఊరుల కంటే ఆ ఈ ఊరులు ఏవో అయ్యో అనే వర్ణాలు పరంగా ఉన్నప్పుడు ఇక్కు ప్రత్యాహార స్థానంలో ఎన్ ప్రత్యాహారంలో ఉండే వర్ణాలు వస్తాయి. ఎన్ ప్రత్యాహారం ఏంటి? ఎన్ ప్రత్యాహారంలో ఏ వర్ణాలు ఉంటాయి? చూడు, ఎన్ ప్రత్యాహారం ఎన్ ప్రత్యాహారంలో ఏ వర్ణాలు ఉంటాయి? అది ఉండవు. ఇంకా ఐ ఊరి నుండి ఉండవు. యకారం నుండి చూసుకోవాలి. ఎవరలా అనే ఉంటుంది. ఇక్కడ ఎన్ అని చెప్పినప్పుడు మొదటి వర్ణం ఏంటి? యకారం. కాబట్టి ఇంకా ఆయి ఊరి నుండి తీసుకోకూడదు. అర్థమైందమ్మా? సర్వాది కాదు. సర్వాది అన్నట్లయితే ఏ ప్రత్యాహారం తీసుకున్నా మొట్టమొదటి ఆయి ఊరి నుంచే చెప్పాలి. అర్థమైందమ్మా? ఎవరలా అనేవి మాత్రమే ఉంటాయి. ఇప్పుడు అంటే ఇక్కు ప్రత్యాహార వర్ణాలు అంటే ఈ ఊరు వర్ణాలు వీటి స్థానంలో ఎవరలా అనేవి ఆదేశంగా వస్తాయి. ఇప్పుడు అచ్చు పరంగా ఉన్నప్పుడు. అట్లేదా? ఇప్పుడు ఇక్కడ ఒక ఇకహ అనేది అంటే ఇక్కు ప్రత్యాహార స్థానంలో ఎన్ ప్రత్యాహారంలో ఉండే వర్ణాలు వస్తాయి అని మీరు చెప్పారు, బాగుంది. కానీ ఇది పాణిని గారు చెప్పాలి కదా. ఇకహ అంటే ఏంటి అంటే ఇకహ అనేది షష్ట్యంతమైనటువంటి పదము. ఇకహ అచి అనేది సప్తమ్యంతమైనటువంటి పదము. ఇకహ ఎన్ అనేది ప్రథమాంతమైన పదము. ఇప్పుడు అచి అని అంటే ఏంటి? అచ్చు ఎందు అని అర్థం. లోపల అచి అంటే అచ్చు ఎందు, అచ్చులో అని అర్థం. అచ్చు ఎందు సప్తమి విభక్తి అదే అర్థం. లోపల సప్తమి విభక్తికి అర్థం ఏంటి? అచ్చు ఎందు, అచ్చు లోపల అని అర్థం. అంటే రామే భక్తి వర్తతే అంటే రామే అంటే రాముని యందు భక్తి ఉన్నది అంటే రాముని యందు అని సప్తమి విభక్తి. అర్థమైందమ్మా? ఇప్పుడు ఇక్కడ అచి అంటే అచ్చు ఎందు అని కదా అర్థము. అచ్చు ఎందు లేదా అచ్చు లోపల అని కదా అర్థము. అంటే ఇక్కడ అచి అంటే ఆ అర్థం కాదు. అంటే లోకంలో సప్తమి విభక్తికి అచ్చు ఎందు అచ్చున అని అర్థం ఉంది, అచ్చు లోపల అని అర్థం ఉంది. కానీ శాస్త్రంలో సప్తమి విభక్తికి ఆ అర్థము లేదు. ఎక్కడైతే సప్తమి విభక్తితో పాణిని గారు ఒక నిర్దేశం చేస్తారో అక్కడ ఆ సూత్రం చేత చెప్పబడే కార్యము దానికంటే ముందే ఉండేటటువంటి దానికి వస్తుంది అని చెప్పాలి. అర్థమైందమ్మా? అంటే సప్తమి అంత పదం ఒక సూత్రంలో ఉంది. ఆ సూత్రం చేత ఏదో పని చెప్తున్నారు. ఇప్పుడు ఆ పని దేనికి వస్తుంది అంటే దానికంటే ముందే అంటే అర్థమైందా? దానికంటే ముందే ఉండేటటువంటి దానికి, మధ్యలో ఏమీ లేకుండా ఉండేటటువంటి దానికే ఆ పని వస్తుంది అని చెప్పాలి. ఇక అచి అని సప్తమిలో ఉంది కాబట్టి అచ్చు కంటే ముందే ఉండేటటువంటి దాన్ని దీన్నే అభ్యున్నత పూర్వము అంటారు. అంటే వేరే దాంట్లో వ్యవధానం లేకుండా ఉన్నటువంటి ముందు అన్నమాట. అలాగే ఈ కళ అనేది షష్ఠీ విభక్తి ఉంది. ఈ షష్ఠీ విభక్తికి అర్థం ఏంటి అంటే
షష్ఠీ విభక్తికి లోకంలో సంబంధం అర్థము, శాస్త్రంలో షష్ఠీ విభక్తికి స్థానం అని అర్థం అన్నమాట. ఇది చెప్తారు. షష్ఠీ స్థానే యోగా తర్వాత వచ్చిన కనిపించిందమ్మా. షష్ఠీ స్థానే యోగా అక్కడ షష్ఠీ స్థానే యోగా ఇచ్చారు అక్కడ. అదే అర్థం కాదు. షష్ఠీ స్థానే యోగా అనేది ఇవన్నీ ఇక్కడ ఇచ్చేసారు పైకి పుస్తకాలన్నీ కూడా. ఇప్పుడు ఏంటి అంటే ఈ షష్ఠీ స్థానిక వీళ్ళు ఇవ్వలేదు ఈ సూత్రం ఇక్కడ. అంటే ఎక్కడెక్కడైతే శాస్త్రంలో షష్ఠీ విభక్తి ఉంటుందో ఆ షష్ఠీ విభక్తికి స్థానము అని అర్థము. అంటే ఏ షష్ఠీ విభక్తికి అయితే ఆ సంబంధం సరిగ్గా తెలియదో ఆ షష్ఠీ విభక్తికి శాస్త్రంలో స్థానము అని అర్థము. ఇప్పుడు ఇకహ అనే దగ్గర షష్ఠీ విభక్తి ఉంది, దీనికి సంబంధం ఏంటో మనకి తెలియలేదు కాబట్టి దీనికి స్థానము అని అర్థము. అప్పుడు ఇక్కు స్థానంలో ఎన్నో ఆదేశంగా వస్తుంది, అచ్చుపరంగా ఉంటే అని అర్థం వచ్చింది. ఇప్పుడు ఉదాహరణ ప్రత్యేకం అన్నాం. ప్రత్యేకం దగ్గర ప్రతి ఏక అని విభాగం. ఈ ప్రతి ఏక అన్నప్పుడు ఇందులో ప్రతి అనే దగ్గర పూర్వపదం చివరిలో అచ్చు ఈకారము, ఏకాలం పరపదం మొదటి అచ్చు ఏకారము. ఇప్పుడు ఈ ఇకార ఏకారాలు ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే అచ్చు పరంగా ఉన్నప్పుడు ఇక్కు స్థానంలో ఎన్ వస్తుంది. ఏకార రూప అచ్చుపరంగా ఉన్నప్పుడు ఇకార స్థానంలో ఎన్ వస్తుంది. ఇకార స్థానంలో ఎన్ వస్తుందంటే ఏం రావాలి? ఇక్కు స్థానంలో ఎన్ వస్తుంది అంటే ఈ ఊరులు 4, ఎన్ ఆదేశాలు ఎవరలు 4. అప్పుడు ఏది ఏ స్థానంలో వస్తుంది? 4 స్థానాలు 4 ఆదేశాలు చెప్పారు. ఈ ఊరులు 4 స్థానాలు, వ్యవహారాల 4 ఆదేశాలు. అప్పుడు ఏ స్థానంలో ఏది వస్తుంది? రామలక్ష్మణ భరత శత్రుఘ్నుల భార్యలు సీత ఊర్మిళ మాంగళీ సుతకీర్తులు అని చెప్తాం. ఇప్పుడు ఎవరి భార్య ఎవరు అంటే ఏం చెప్తాం? ఊర్మిళ అమ్మాల. ఊర్మిళ భరతుడి భార్య మాండవి, శత్రుఘ్నుని భార్య సుతకీర్తి. అంటే రామలక్ష్మణుల భరత శత్రుఘ్నుల భార్యలు సీత ఊర్మిళ మాండవి సుతకీర్తులు. అంటే మొదటి పదం రామపదం సీతతోను, లక్ష్మణ పదం ఊర్మిళతోను, అంటే భరత పదం మాండవితోను, శత్రుఘ్న పదం సుతకీర్తితోను సంబంధించింది. అలాగే ఇక్కడ కూడా ఈ ఊరులు 4కి ఎవరలో ఆదేశంగా వస్తాయి అన్నారు. అప్పుడు ఇకార స్థానం ఇకారం యకారంతోను, ఉకారం బకారంతోను, రుకారం రేఖతోను అంటాం, రాతోను, లుకారం లకారంతోను సంబంధిస్తుంది. అర్థమైందమ్మా? అప్పుడు ఈ ఊరుల స్థానంలో ఎవరలు ఆదేశంగా వస్తాయి అని తెలిసింది. అప్పుడు ఇకార స్థానంలో యకారం వస్తే ప్రత్యు ఏక ప్రత్యేక, ఇంకా వేరే సూత్రాలన్నీ ప్రవర్తించి ప్రత్యేకం అని రూపం సిద్ధిస్తుంది అన్నమాట. ఇక్కడ యకారమే వస్తుంది అని చెప్పడానికి ఇంకొక యుక్తి చెప్పారు. స్థానే అంతరతమ. ఇకార స్థానంలో వకారం రావచ్చు కదా, ఇకార స్థానంలో రేప రావచ్చు కదా, ఇకార స్థానంలో లకారం రావచ్చు కదా. అంటే అవన్నీ రావు, ఇకార స్థానంలో యకారమే వస్తుంది. ఎందుకంటే ఇకారానికి అత్యంత సాదృశ్యం కలిగినది యకారం మాత్రమే. అందుకని యకారం మాత్రమే వస్తుంది. దానికి స్థానే అంతర్గమ అని చెప్పారు. స్థానే అంతర్గమ 20వ సూత్రంలో 20 పేజీలు పైన స్థానే అంతర్గమ.
కనిపించిందమ్మా? ఈ ఇకార స్థానంలో యకారమే వస్తుంది అని చెప్పడం కోసం. ఇప్పుడు ఇక్కడ చెప్పే ఉదాహరణ శుద్ధిపాస్య అని ఉదాహరణ. సుధీవికి ఉపాస్య అంటే శుద్ధుల చేత పూజించబడేవాడు. ఇకార స్థానంలో యకారం వచ్చి సుధుయు ఉపాస్య అయ్యింది. ఇప్పుడు ఇక్కడ సుధుయు అనే దగ్గర ధకారానికి వ్యక్తం చెప్పడం కోసం ఇక్కడ సూత్రం చెప్తున్నారు. ఏంటి? ఆనచిచ్చ అనచిచ్చ అంటే అచ్చు కంటే పరంగా ఎర్ర ఉన్నట్లయితే ఆ ఎర్రకి ద్విత్వం వస్తుంది, మళ్ళీ ఇంకో అచ్చు పరంగా లేకపోతే. సుధు అనే దగ్గర సు అనే దగ్గర సకారం తర్వాత ఉన్నటువంటి ఉకారం అచ్చు. సు సకారం తర్వాత ఉకారం ఉంది, అది అచ్చు. దానికంటే ధకారం ఉంది, అది ఎర్ర ప్రత్యాహారంలో ఉంది ధకారం. దాని తర్వాత యకారం ఉంది, ఈ యకారం అచ్చు కాదు కాబట్టి ధకారానికి వ్యక్తం వస్తుంది. అప్పుడు సుధుయు ఉపాస్య అని అవుతుంది. ఈ ఒక్క ప్రక్రియ చాలా కష్టం. మా మొట్టమొదటి ప్రక్రియ ఇప్పుడేమైంది? సుధు ధు యు ఉపాస్య అని ధకారాన్ని గుర్తు వచ్చి రెండు ధకారాలు సుధు యు ఉపాస్య అని అయ్యింది. ఇప్పుడు ఇక్కడ ఇంకొక సూత్రం చెప్తున్నారు. ఇవన్నీ జలా జషి అంటే జల్లి కంటే పరంగా జష్ ఉన్నట్లయితే జష్ అనేది ఆదేశంగా వస్తుంది. ఇవన్నీ ప్రత్యాహారాలు. అందుకే దీన్ని ప్రత్యాహారం ఇవన్నీ కంఠస్థం చేయమ్మా, అవి కంఠస్థం చేయమని చెప్పింది. ఇక్కడ ధు అనే దగ్గర రెండో ధకారానికి ఈ జలాం జస్ట్ శశి అనే సూత్రం చేత ధకార వచ్చింది. ధకారం వస్తే రెండో ధకారం కాదు, మొదటి ధకారానికి వచ్చింది. మొదటి ధకారానికి ఈ జలాం జస్ట్ శశి అనే సూత్రం చేత ధకారం వచ్చింది. అప్పుడు సుధు యు ఉపాస్య శుద్ధ్యుపాస్య అని అయింది. అర్థమైందమ్మా? అలాగ జలాం జష్ జషి అంటే ఏంటి? జలాం అంటే జల్ ప్రత్యాహారం ఉండే వర్ణాలకి జభ వర్గ చతుర్థ. జల్ అంటే ఏంటి? వర్గ చతుర్థ తృతీయ ద్వితీయ ప్రథమ వర్ణాలు. ఇవి జల్ ప్రత్యాహారంలో ఉండే వర్ణాలు. వీటి స్థానంలో జష్ ప్రత్యాహారంలో ఉండే వర్ణాలు వస్తాయి. అంటే తృతీయాలు, వర్గ తృతీయాలు వస్తాయి. ఎప్పుడు అంటే జషి వర్గ చతుర్థ తృతీయాలు పరంగా ఉన్నప్పుడు. అర్థమైందమ్మా? వర్గాల్లో 5 వర్ణాలు ఉంటాయి. కక్క కఖంగ చచ్చ చచ్చన్య అని 5 ఉంటాయి అన్ని వర్గాల్లో. ఈ 5లో మొదటి 4 వర్ణాలు యొక్క స్థానంలో 3వ వర్ణాలు వస్తాయి. 3వ వర్ణాలు ఆదేశంగా వస్తాయి. ఎప్పుడు అంటే ఆ వర్గాల యొక్క 4 లేదా 3 వర్ణాలు పరంగా ఉన్నప్పుడు. అర్థమైందమ్మా? ఇక్కడ సుధు ధు అనే దగ్గర వర్గంలో 4వ వర్ణాలు అంటే 2 ధకారాలు, 2 4వ వర్ణాలు. అందులో మొదటి 4వ వర్ణానికి ఈ 3వ వర్ణం వచ్చింది, సుధు అని అయ్యింది. ఎందుకని అంటే దీని తర్వాత ఇంకో 4వ వర్ణం ఉంది కాబట్టి. సుధు ధు యు ఉపాస్య అని అయ్యింది. సుధు
ధూ ఉపాస్య అని అయిన తర్వాత ఇప్పుడు ఇంకా చాలా సూత్రాలు వస్తుంటుంది కాదు. ఇప్పుడు ఏంటి అంటే ఈ యకారానికి కూడా చెప్తాను చెప్తారు. యణం మయోద్వే బాచి అని ఒక యకారానికి కూడా చెప్తాను చెప్తే ఉపాస్య అనేది. అలాగే ఇక్కడ ఇంకొకటి చెప్తున్నారు ఏంటంటే సంయోగానికి చివరిగా ఉండేటటువంటి వర్ణానికి లోపం వస్తుంది. యు అనేది సంయోగము. ఈ సంయోగానికి చివరగా ఉండేటువంటి యకారము. ఈ యకారానికి లోపం రావాల్సి వస్తుంది. సంయోగానికి చివరిగా ఉండేదానికి లోపం వస్తుంది. సంయోగాంతస్య లోపః అంటే సంయోగానికి చివరిగా ఉండేదానికి లోపం వస్తుంది. ఇప్పుడు సంయోగం ఏంటి? యు అనేది సంయోగము. ఎందుకంటే మధ్యలో అచ్చులు లేవు కాబట్టి ఇది సంయోగము. దీంట్లో ఉండే చివరిది అంటే యకారము. ఈ యకారానికి లోపం రావాల్సి వస్తుంది. అంటే దానికి లోపం రాదు. అది ఇంకా స్పెషల్ కేసు అన్నమాట. ఇది కూడా జనరల్గా లోపం రావాలి కానీ స్పెషల్గా రాదు. ఏంటని అంటే ఇక్కడ యణ ప్రతిషేధో వాచ్య. యన్ ప్రత్యాహారంలో ఉండే వర్ణాలకు మాత్రం అవి సంయోగానికి అంతంగా ఉన్నా కూడా లోపం రాదు. అర్థమైందమ్మా? యణ ప్రతిషేధో వాచ్య. యణ ప్రతిషేధో వాచ్య. తర్వాత ఏమైంది? శుద్ధి ఉపాస్య అనే రూపం సిద్ధించింది. శుద్ధి ఉపాస్య నుండి శుద్ధి ఉపాస్య ఉన్నప్పుడు ఈకోనికి సూత్రం చేత ఈకార స్థానంలో యకారం వచ్చింది. శుద్ధుయు ఉపాస్య అయ్యింది. అనిచిచా సూత్రం చేత ధకారానికి వృత్తం వచ్చింది. శుద్ధుయు ఉపాస్య అయ్యింది. ఇప్పుడు యకారానికి ఈ సంయోగాంతస్య లోపం అనే సూత్రం చేత లోపం రావాలి. కానీ దానికి యణ ప్రతిషేధో వాచ్యాహారం వల్ల రాలేదు. అప్పుడు శుద్ధిపాస్య అని సిద్ధించింది. అలాగే మధ్వరికి ధాత్రం సహా లాకుతి అనేవి కూడా మధు అరి అనే దగ్గర మధు అనే దగ్గర దుకారానికి వకారం వచ్చింది. మధ్వరికి అని అయ్యింది. లాకుతి అనే దగ్గర లు ఆకృతి. లు అంటే అచ్చు. ఐదులో లు. ఈ లుకార స్థానంలో లకారం వచ్చింది. అర్థమైందమ్మా? ధాత్రంశలో ధాతృ అంశ. ధాతృ అనే దగ్గర రుకారం ఉంది. ఆ రుకారానికి రేఖ ఆదేశంగా వచ్చింది. ఇక్కుల స్థానంలో ఎన్నులు వస్తాయి. 4ంటికి 4 ఉదాహరణలు చూపిస్తున్నాం. తర్వాత ఇది పూర్తయింది. ఏంటి? ఎన్స్ అన్ని పూర్తయింది. ఎన్స్ అన్ని నువ్వు స్కూల్లో చదువుకుని ఉంటావు కానీ స్కూల్లో ఇంత సూత్రాలు ఇంత డీటెయిల్గా చెప్పరు. కుల సిద్ధాంతంలో ఇంకొంచెం డీటెయిల్గా చెప్తారు. ఇప్పుడు చెప్పినవన్నీ కూడా ముందు అక్కడ సూత్రాలు మాత్రం కంఠస్థం చేయన్నాం. మహేశ్వర సూత్రాలు మళ్ళీ కంఠస్థం, తర్వాత ఈ సూత్రాలు కంఠస్థం. రేపు చెక్.